వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను విజయ్. ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లకు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీలో చైర్పర్సన్ కోసం, బుచ్చిరెడ్డిపాలెం, న్యూజివీడు, తుని, పిడుగురాల మున్సిపాలిటీలకు వైస్ చైర్మన్ల కోసం ఎన్నికల సందర్భంగా పలుచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ తిరుపతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన నేతలు దాడి చేశారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై కొందరు రాళ్లతో దాడి చేశారు. అనంతరం కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపించింది. దీంతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. అటు నూజివీడులో మెజారిటీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంది టీడీపీ. దీంతో నూజివీడు వైస్ చైర్మన్ పదవి టీడీపీ వశమైంది. హిందూపురం, పిడుగురాలలోనూ టీడీపీ వర్సెస్ వైసీపీ అనే వాతావరణం ఏర్పడింది. ఇంతకు ఏపీలో ఏం జరుగుతుంది? మున్సిపాలిటీలను వశం చేసుకునే ప్రయత్నాల్లో అధికార పార్టీ నిమగ్నమైందా? కార్పొరేటర్లపై దాడులు, కిడ్నాప్లు దేనికి సంకేతం? ఇదే విషయం గురించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోటైతే ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారని వైసీపీ అంటుంటే, కాదు తమ కార్పొరేటర్లపై దాడి చేస్తున్నారని టీడీపీ అయితే అంటుంది. ఉద్రిక్తతల నడుమైతే తిరుపతి, నందిగాంలో డిప్యూటీ మేయర్, చైర్మన్ పదవిపై ఎన్నికైతే రేపటికి వాయిదా పడింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సయ్యద్ రఫీ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రఫీ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఏపీలో జరుగుతున్న 10 కార్పొరేషన్, మున్సిపాలిటీలకు చైర్మన్లు, డిప్యూటీ మేయర్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. పరస్పర ఆరోపణలు, దాడులెత్తి చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? నమస్కారం విజయ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ అనేది అది క్లోజ్ అవ్వబోయే పార్టీ అండి. A2గా ఉన్నటువంటి నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి ఆ పార్టీ నుండి వెళ్ళిపోయాడు. ఇక మేము గేట్లు తెరిస్తే ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు రావటానికి. ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీకి వెళ్లకుండా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. మేము 3 పార్టీల నాయకులు ఇంకా దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాలి, ఆ ఎమ్మెల్యేలు తీసుకునే దాని మీద. మొత్తంగా కూడా అది రోజు రోజుకి షింక్ అయిపోతున్నటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నికలు కానీ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కానీ వస్తాం అంటున్నారు కార్పొరేటర్లు. మేము ఉండలేమంట, అతని విధానాలు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటాడు, అదంటాడు, ఇదంటాడు. అసలు ఏంటి ఆ పార్టీ ఏంటి, ఆ పద్ధతి ఏంటి? 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఆయనే పెట్టాడు ఫీజు రీయింబర్స్మెంట్లో. మేము మొన్న 800 కోట్ల రూపాయలు రిలీజ్ చేసాం అంచెల వారీగా. పైగా అది తల్లిదండ్రుల ఖాతాలకు వెళ్ళాం, డైరెక్ట్గా కాలేజీలకు వేసాం. ఏమైనా ఉంటే కాలేజ్ యాజమాన్యంతో మేము మాట్లాడాం. ఏదైనా ఉంటే మీరు ప్రభుత్వము, కాలేజ్ యాజమాన్యాలు చూసుకుంటే కానీ పిల్లలకు సంబంధించిన ఎగ్జామ్స్ ఆపడం కానీ, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వటం కానీ ఆపొద్దని చెప్పి క్లియర్ కట్గా చెప్పాం. ఇంకా మళ్ళీ 5వ తారీఖు ఏదో ఫీజు పోరుబాటు అని చెప్పి బయలుదేరుతున్నాడు. ఆ పార్టీ నాయకులే నవ్వుకుంటూ ఉన్నారు, నువ్వే కదా ఆపింది, మళ్ళీ నువ్వే కదా చేస్తావు. కాబట్టి ఆ పార్టీ భవిష్యత్తులో ఉండదు. అది అతను కూడా ఏకాకిగా మిగిలిపోతాడు. అవకాశం కోసం ఆ పార్టీ నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం, బీజేపీ, శివసేనలో ప్లేస్ దొరుకుద్దేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 7 నెలలే కదా అయింది, మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మా గేట్లు తెరిస్తే అసలు మొత్తం వైసీపీ ఖాళీ అవుతుంది. మాకు ఆ ఉద్దేశం లేదు. మేము అందరినీ తీసుకొని వాళ్ళు అక్కడ భరిస్తాం. మాకే ఓవర్ఫ్లో అవుతుంది ఇక్కడ. మా ఎయిర్ బస్సే కిక్కిసిపోయి పోతా ఉంది. కాబట్టి ఇవాళ ఏ ఎన్నిక జరిగినా వాళ్ళు గెలిచిన పరిస్థితి లేదు. అంతవరకు ఎందుకు సార్, ఇవాళ శాసనమండలి 3 శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. 2 డైరెక్ట్ గ్రాడ్యుయేట్స్, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి. అలాగే మిగతా ఉత్తరాంధ్రలో టీచర్స్ సంబంధించినటువంటి
టీచర్స్ గిల్డ్కి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ జరుగుతుంది. ఈయన ఇక్కడ కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ లో క్యాండిడేట్లు పెట్టుకొని విత్డ్రా చేసుకున్నారు. ఏదో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, అంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు అని ప్రజలు భావిస్తున్నారు. ఆయన ఉంటేనే సంక్షేమం జరుగుద్ది, అది జరుగుద్ది, ఇది జరుగుద్ది అని మాట్లాడుతూ ఉంటారు ఆ నాయకులు. మరి మీరు 3 చోట్ల పోటీ పెట్టండి. 3 చోట్ల పోటీ పెడితే మరి మీకు తెలుసుగా ఎందుకు అభ్యర్థులను పెట్టి విత్డ్రా చేసుకున్నాడు. కాబట్టి ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. అతను భవిష్యత్ కాలంలో ఈ కేసులు ఇవన్నీ కూడా ఒక కొలికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కేసులు కానీ పెట్టే రఫీ గారు, ముఖ్యంగా ఇప్పుడు కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కూడా టీడీపీకి బలం లేదు, మా కార్పొరేటర్లని లాక్కుంటున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడే ఎందుకు వాళ్ళు వస్తున్నారు, గతంలో ఎందుకు రాలేదు మా పార్టీ వైపుకి? వాళ్ళు ఉండలేకపోతున్నారు ఆ పార్టీలో. తీసుకోండి మమ్మల్ని తీసుకోండి అంటే ఓపెన్ గా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారండి మమ్మల్ని తీసుకోండి అని. మా విజయవాడలో కూడా చాలా మంది కార్పొరేటర్లు మమ్మల్ని తీసుకోండి అంటే 4-5 చేరారు. మా పార్టీలో కొంతమంది చేరారు, జనసేనలో కొంతమంది చేరారు. వాళ్ళేమో చిన్నపిల్లలా మేము పిలిస్తే వచ్చేయటానికి? ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు రావటానికి. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి 3.5 సంవత్సరాలు టైం ఉన్న రాజ్యసభను వదిలేసి, అలాగే అంతకు ముందు 3 రాజ్యసభ మెంబర్లు ఒక్కొక్కళ్ళు పోతా ఉన్నారు. మాజీ మంత్రులు తీసుకుంటే వస్తామని చెప్పేసి కబురు పెడతా ఉన్నారు. ఇక ఆ పార్టీలో మిగిలేదు ఎవరంటే ఏదో ఈ టీవీలో వచ్చి మాట్లాడే వాళ్ళను ఆ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారు, మిగతా వాళ్ళందరూ. కానీ రఫీ గారు, మీరు చెప్తున్నట్టుగా నిజంగా వైసీపీ ఎమ్మెల్యేలో లేకపోతే కార్పొరేటర్లో లేకపోతే మున్సిపల్ చైర్మన్లో మీ దగ్గరికి వచ్చేయడానికి రెడీగా ఉన్నారు, మీరు గేట్లు ఎత్తడమే తరువే అని చెప్తున్నారు. కానీ అటువంటిప్పుడు తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్లు వస్తున్న బస్సుపై దాడి జరిగిందని చెప్తున్నారు, అందులో టీడీపీ వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు, ఆ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు వాళ్ళే దాడి చేయించుకుంటారు, వాళ్ళే విజువల్స్ పెడతారండి. వాళ్ళ గురించి మీరు చెప్పద్దు. ఇప్పుడు వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికి చంపి చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బొమ్మేసి చేతిలో కత్తి పెట్టి వార్త ఇలా వాళ్ళకి ఎన్ని మామూలేనండి. విజయ్ గారు మీరు జర్నలిజంలో ఉన్నారు, నేను రాజకీయాల్లో ఉన్నా. వైసీపీ లాంటి పార్టీ భారతదేశంలో ఎక్కడ సొంత బాబాయిని చంపితే కానీ మనకి ఎన్నికల్లో సానుభూతి రాదు, మనం గెలవలేము అనేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి పార్టీ అది. కాబట్టి దాని గురించి మీరు తక్కువ అంచనా ఇవ్వదు. ఏదో విజువల్స్ వచ్చినాయంటే వాళ్ళే చేస్తారు అన్ని, వాళ్ళే చేసి. అప్పుడు కరుణాకర్ రెడ్డి తక్కువ అనుకుంటున్నారేంటి? అతను పచ్చి నాస్తికుడు, నక్సలైటు, నామాలు పెట్టుకొని తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పి అక్కడ చైర్మన్ అయ్యి కొల్లగొట్ల చర్చిలో పెళ్లి చేశాడు వాళ్ళ పిల్లలకి. మళ్ళీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి భక్తుడని నామాలు పెట్టుకొని అక్కడ నటించాడు. ఇది కూడా అంతే. ఇవన్నీ వాళ్ళకి అలవాటు సార్. విజయ్ గారు, ఇంకో పార్టీ గురించి చెప్పండి, సిపిఐ గురించో సిపిఎం గురించో లేకపోతే కాంగ్రెస్ పార్టీ గురించో ఏదైనా బిఎస్పీ గురించో ఏదైనా వాళ్ళు చెప్పారంటే మేము దాన్ని సీరియస్గా తీసుకొని ఆన్సర్ చేస్తాం. అసలు వైసీపీ పార్టీ అనేది ఆ కోడికత్తి వ్యవహారం గుచ్చుకొని అతన్ని జైల్లో పెట్టి అతని కోర్టుకి వెళ్లకుండా అటెండ్ అవ్వకుండా విజయవాడలో కూడా ఉంటే వెళ్లకుండా కొట్టి అతనికి 5 సంవత్సరాలు మగ్గించి దాంట్లో ఒక డ్రామా చేశాడు. అతను నేను బయటకు వచ్చిన తర్వాత నీకు చాలా చేస్తానులే, నేను ముఖ్యమంత్రి అన్నాడు. పాపం ఆ కుర్రాడు వాడి గాలికి వదిలేశాడు. ఎన్ని మామూలే బస్సుల మీద మాండేశాడు. పెద్దిరెడ్డి తిరుపతి ఉప ఎన్నికలో ఎన్ని దొంగ ఓట్లు చేశాడు, ఎన్ని ఐడెంటిటీ కార్డు సృష్టించాడు. ఆ కలెక్టర్ మీద చర్యలు తీసుకున్నారు కదా ఎన్ని రకాలుగా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతిలో లక్ష్మణ్ గారికి తెలుసు, గ్రాడ్యుయేట్లు అయితేనే ఓటింగ్ ఉంటుంది. ఆ అమ్మాయి ఉంటుంది, నేను 5వ తరగతి చదివాను, మా వాలంటీర్ నాకు ఓటు పెట్టాడు అని ఒక అమ్మాయి అంటుంది. ఇంకో అమ్మాయి అంటుంది, నేను 8వ తరగతి చదివాను, నాకు ఎలా ఓటు వేయాలో తెలియలేదు, నాకు సరిగ్గా చెప్పలేదని 30,000 మంది దొంగ ఓటర్లను పెట్టారు తిరుపతిలో ఎమ్మెల్సీ ఎలక్షన్. రైట్ రఫీ గారు, మనతో పాటు చేస్తారు. రైట్, మనతో పాటు
సార్ మాట్లాడదాం సార్, ఇంకా మాట్లాడదాం. మనతో పాటు మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. బోట్ల రామారావు గారు వైసీపీ లీడర్, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. బోట్ల రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, వైసీపీ క్లోజ్ అవ్వబోతున్న పార్టీ, అసలు అందులో ఉన్న కార్పొరేటర్లు కానీ మిగతా నాయకులు కానీ మేము వస్తామంటే కూడా అధికార పార్టీలోకి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేమేమి కిడ్నాపులు చేయక్కర్లేదు, ఎవరి మీద దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? ఆ విధంగా కలలకంటూ పోతా ఉంటారండి వీళ్ళకి మతి భ్రమించిన మాటలు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ఏ బేసిస్ లో జరిగినాయి? పార్టీ బేసిస్ లో జరిగినాయి. పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులను వీళ్ళు అరాచకంగా ఏదైతే ప్రలోభ పెట్టి ఒక్కొక్క కౌన్సిలర్ లేదా కార్పొరేటర్కు 50 లక్షల వరకు మేము మీకు ఆర్థిక సహాయంగా మేము అందిస్తామని చెప్పడం, అట్లాగే బెదిరించడం, ఈ కుటుంబాలను మేము బ్రతకనివ్వమని చెప్పడం, ఇట్లా బెదిరింపులు గురి చేసి కొన్ని చోట్ల ఏదైతే చేస్తున్నటువంటి విధానం, ఇది ఎన్నికల కమిషన్ పట్టించుకోవాల్సినటువంటి అంశం ఉందండి. ఏదైతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందండి, దాన్ని కూడా కాదని దీనికి చంద్రబాబు నాయుడు ఆద్యుడు. మనం గతంలో 2014-19 పీరియడ్ లో 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుదారుల చట్టాన్ని అత్యున్నతమైనటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి పీఠం ఉన్నటువంటి వ్యక్తే ఈ యొక్క చట్టాలను అతిక్రమించి చేస్తున్నటువంటి విధానం. ఆ రోజు మంత్రులుగా కూడా ముగ్గురును శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని పిలిపించి మంత్రి పదవులు ఇచ్చేటటువంటి సంస్కృతి, ఈ సంస్కృతి నీచమైనటువంటి సంస్కృతిని ఒడ్డుకొట్టి వీళ్ళు ఈరోజు నీతులు చెప్తా ఉన్నారు. ఈ నీతులు అనేవి పనికి మాలినటువంటి నీతులు. రఫీ గారు లాంటి వ్యక్తి జర్నలిజం నుంచి కూడా వచ్చారని చెప్పి ఆయన, మరి అటువంటి వ్యక్తి ఇక్కడ చట్టాల పట్ల అవగాహన చేసుకోవాలి. చట్టాలు ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్యమైనటువంటిది. ఎవరికి బట్టినట్లు వాళ్ళు అన్వయించుకోవడం చేసుకోవడం కుదరదు. ఇక్కడ అది కాదు కదా అంశం. ఇక్కడ ఎన్నికల కమిషన్ కు ప్రత్యేకంగా నిన్ననే ఫిర్యాదు చేశారు వైసీపీ నుంచి. ఏ మాత్రం కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. సాక్షాత్తు అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం మనం. మన జనరల్ ఎలక్షన్ లోనే ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఏదైతే ఆ యొక్క ఈవీఎంలకు సంబంధించినటువంటి వివిప్యాట్లు కూడా 20 days వరకు కూడా భద్రపరచాల్సి ఉంటే 10 రోజుల లోపలనే వాటిని మాయం చేసినటువంటి పరిస్థితి. దానికి తాయిలంగా మరి ఆయనకు అదే ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఆయనకు మంచి పోస్టింగ్లు ఇచ్చినటువంటి కూర్చోబెట్టినటువంటి తాయిలాలు. ఈ విధంగా ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారుల దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ దగ్గర నుంచి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల వ్యవస్థనే వీళ్ళు ఈ విధంగా దుర్మార్గంగా ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంటే, ప్రజాస్వామ్యం మంటగలిసేటటువంటి అంశం ఉంది. దీనికంటే బ్రిటిష్ పాలనే నిన్న అనేటువంటి పరిస్థితులు. కానీ రామారావు గారు, ముఖ్యంగా మీరు చెప్తున్నారు ఫిరాయింపులు అనేవి ప్రోత్సహించడంలో చంద్రబాబు ఆధ్యులు అని చెప్తున్నారు. మరి 2019 నుంచి 2024 వరకు మీరు ఎలాంటి ఫిరాయింపులు ప్రోత్సహించలేదంటారా? ఖచ్చితంగా అండి. ఇది ఈ సంస్కృతి ఏ పార్టీ అయినా కూడా ఇది మంచిది కాదు. ఏ పార్టీలకైనా కూడా రాజకీయాల్లో ఈ సంస్కృతి మంచిది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి నలుగురు ఎమ్మెల్యేని కండువాలు కప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కండువాలు కప్పి వాసుపల్లి గణేష్ నలుగురు ఎమ్మెల్యేలని కండువాలు కప్పకుండా వైసీపీలో కూర్చోబెట్టి అది ఇప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కూడా మొత్తం వచ్చేస్తారని చెప్పి ఈ మాటలు, ఈ ద్వంద్వ నాలుకల విధానం, ఈ డబుల్. ఏదేమైనా రామారావు గారు, అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఈ ఫిరాయింపులు తప్పవు అనేదే ఇప్పుడు అర్థమవుతున్న సిచ్యువేషన్. గతంలో టీడీపీలో ఉన్న తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ వచ్చినా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, మనం ఇంకా మాట్లాడదామండి. ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాము. లక్ష్మణ్ గారు నమస్తే అండి. రైట్, లక్ష్మణ్ గారు సార్, ఎలా చూడాలి ఏపీలో జరుగుతున్న ఈ కార్పొరేషన్, మున్సిపాలిటీ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ ఎలా చూడాలి? కిడ్నాపులు చేస్తున్నారంటున్నారు, లేకపోతే దాడులు చేస్తున్నారంటున్నారు. కాదు, అవేమీ చేయట్లేదు, వాళ్ళే వస్తున్నారు, మా పార్టీలోకి వచ్చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? చట్టాల్లో లోపాలు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని రాజకీయ పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాయి. సరే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట నడుస్తుంది, పోలీస్ వ్యవస్థ వాళ్ళకి పనిచేస్తుంది. ఇది కొత్త విషయం అయితే కాదు. అయితే ఏంటంటే
ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్స్ జరపాలా అన్నటువంటి ప్రతిపాదన మున్సిపాలిటీలకు ఎప్పటి నుంచో ఉంది. ఉమ్, అంటే చైర్మన్ పోస్టుకు డైరెక్ట్ ఎలక్షన్ అంటే ప్రజలు 2 ఓట్లు వేస్తారు. కార్పొరేటరు, కౌన్సిలర్ అయితే కౌన్సిలర్కు, మళ్ళీ చైర్మన్కు. అలా డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఎన్నికైతే కనుక ఏమైపోతుంది, ఈ రాజకీయాలు పనిచేయవు. ఈ కౌన్సిలర్లు పార్టీలు మారటము, కార్పొరేటర్లు పార్టీలు మారటము, చైర్మన్ దింపడము, మళ్ళీ వైస్ చైర్మన్ దింపుకోవడము, మళ్ళీ ఇంకొక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎన్నుకోవడం. చూడు, ఎన్ని చెప్పినా గత ప్రభుత్వంలో వాళ్ళ యొక్క మెజారిటీతోనే వాళ్ళు చైర్మన్లు, వైస్ చైర్మన్లు మున్సిపాలిటీలు ఉన్నాయి. కాల పరిమితి కూడా వాటికి తక్కువ ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌన్సిలర్లు పార్టీలు మారడం, ఎందుకంటే వాళ్ళకి ఫిరాయింపుల చట్టం ఏం వర్తించదు. పార్టీల పరంగా ఎన్నికయ్యారు, కానీ లోకల్ బాడీలో ఉన్నటువంటి చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళ పార్టీ మారినా వాళ్ళ పదవిని రద్దు చేసే పరిస్థితి లేదు. అందువల్ల ఏమైపోయింది, ఇంకా ప్రలోభాలకు లొంగుతారు. లొంగకుండా ఏమి ఉండదు. ఇప్పుడు గత 5 ఏళ్ల కాలంలో అప్పుడు ప్రలోభాలు జరగలేదా అనుకుంటే ఎందుకు జరగలేదు? లేదు బెదిరించలేదా అంటే ఎందుకు బెదిరించలేదు? పోటీ చేయకుండా, నామినేషన్లు వేయకుండా బెదిరించి పంపించిన సందర్భాలు చూసాం. అలాగే ఎవరైనా వేయడానికి, నామినేషన్లు వేయడానికి పోతే వాళ్ళ ఇంటికి పోయి ఏనీయకుండా బెదిరించిన సంఘటనలు కూడా చూసాం. ఇది సర్వసాధారణం అయిపోయాయి. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు అనుకూలంగా. జనరల్గా ఏమైపోతుంది అంటే ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే, ప్రభుత్వము ఏ పార్టీ అధికారంలో ఉందో ప్రభుత్వంలో వాళ్ళకు అనుకూలంగా మనం ఎన్నుకోకపోతే పనులు జరగవేమో అనేటువంటి ఒక అభిప్రాయం సాధారణంగా. చూడండి, ఈ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి ప్రభుత్వం అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకే మెజారిటీ వస్తుంది, సీట్లు వస్తాయి. అది సహజమే. ఇప్పుడు ఏదైనా అనుకోని పరిస్థితులు ఉండి మార్పు వస్తే తప్ప. ఇప్పుడు అది సమస్యది కాదు. ఇప్పుడు వాళ్ళ సమయం ఇంకా ఉంది, తర్వాత పీరియడ్ కూడా తక్కువ ఉంది, ఎన్నికలు మళ్ళీ రాబోతాయి అయినా కూడా ఈ కౌన్సిలర్లు పార్టీ ఫిరాయిస్తున్నారు, కార్పొరేటర్లు పార్టీలు ఫిరాయిస్తున్నారు. ఇందులో మెజారిటీ కావాలా, 1-2 తక్కువ ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళ మీద ప్రెజర్ ఖచ్చితంగా పడుతుంది. డబ్బులు ఇచ్చి కొనుక్కునే అవకాశం ఉంటుంది, బెదిరించే అవకాశం ఉంటుంది, లేదంటే ఎక్కడైనా తీసుకెళ్లి దాచిపెట్టే అవకాశం ఉంటుంది. గతంలో మస్తు బెంగళూరు, బాంబేలో తీసుకెళ్లి దాచిపెట్టి తర్వాత తీసుకొచ్చి వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చి గోవాకు తీసుకెళ్లి ఎన్ని జరగలేదు అన్ని చూసాం మనం. ఇప్పుడు 4 తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టారు అంటే అది పెద్ద విచిత్రంగా నాకైతే ఏం కనపడలేదు. దాని కిడ్నాప్ అనాలనో, దాచిపెట్టారనాలనో, డబ్బుకు అమ్ముడుపోయారనో మనం ఏమి చెప్పలేము. ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏమి వీళ్ళకు ఇంత రాజకీయాలు? ఇప్పుడు ఒక పార్టీ మీద గెలిచిన వాడికి ఇక నీ సమయం కూడా లేదు నీకు, మళ్ళీ వేరే పార్టీలకి, అధికార పార్టీలకి పోయి ఏం సాధిస్తామని. ఇక్కడ ఎందుకు అంటే అధికార పార్టీలోకి వెళ్తే వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులు లేకపోతే తప్పుడు వ్యాపారాలకి సపోర్ట్ ఉంటుంది. నేను చెప్తున్నా, మా సొంత ఊరు పొద్దుటూరు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లలో 50% మంది విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళే. విపరీతం. అసలు ఎట్లా అంటే మనం ఊహించలేము. అది మట్కా ఆడిపిస్తారు, జూదాలు ఆడిపిస్తారు, గంజాయిస్తారు, క్రికెట్ బెట్టింగ్లు చేపిస్తారు. ఇదే అండి ప్రజాపాలన అంటే. ప్రజాప్రతినిధులు అంటే ఇలాంటి పనులు చేసేది. అట్లనే ఇప్పుడు వచ్చి వీళ్ళు రేపు చేయకుండా ఉంటారని నేను చెప్పలేను. ఎందుకు అంటే ఇట్లాంటి వాళ్ళే కదా మళ్ళా తెలుగుదేశానికి పోతున్నారు, లేదంటే జనసేన పోతున్నారు, వాళ్ళు మళ్ళీ అదే పని చేయరు. ఇట్లా ఏం గ్యారెంటీ ఉంది? అందువల్ల ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎన్నికలు రానివ్వండి, మంచి వాళ్ళను చూసి అన్ని రాజకీయ పార్టీలు పెట్టగలిగితే వాళ్ళు ఏదైనా ప్రజాసేవ చేయగలరు. అలా కాకుండా వాడు ఊరికి అమ్ముడుపోయేవాడు 50 లక్షల కోటే డబ్బు ఇస్తారే వాడు అమ్ముడు పోతాను అంటే ఇంకా ఏం మాట్లాడాలి మనం? చెప్పండి, ఏం మాట్లాడాలి?
రైట్ రఫీ గారు, ముఖ్యంగా అవినీతి లేకపోతే తప్పుడు పనులు చేసిన వాళ్ళే పార్టీ మారుతుంటారు, వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని చెప్తున్నారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఉన్న అధికార పార్టీ ఎందుకు తీసుకోవాలి, వాళ్ళు ఎందుకు ప్రోత్సహించాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, మా ప్రభుత్వంలో మటకా జూదాలు బెట్టింగ్లు చేసేవాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు. ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలనే ఆయన గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. వీళ్ళు రేపు వచ్చిన పాత పద్ధతిలో చేస్తామంటే కుదరదు. నెంబర్ 1, వీళ్ళందరూ కూడా టికెట్లు ఇస్తామని మేము తీసుకురావట్లేదు. వాళ్ళే పోటీ పడి మేము వస్తాం అని చెప్పేసి ఎగబడి వస్తున్నారు. ఇప్పుడు రేపు మార్చిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఈ మార్చి కాదు, వచ్చే సంవత్సరం మార్చిలో. ఒక సంవత్సరం కాలం ఉంది. ఇది 1 సంవత్సరం కాలానికి మేము 50 లక్షలు ఒక్కొక్కడికి ఇచ్చి ఆ వైస్ చైర్మన్లో, డిప్యూటీ మేయర్లో అవ్వాల్సిన అవసరం, దానివల్ల మాకు కొత్తగా ఉపయోగం జరిగే అవసరం లేదు. వాళ్ళే ఉండలేక ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజలు అంటుంటే 11 సీట్లు ఇచ్చిన అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటాడు. ఏంటి ఇది ఒక పార్టీ, దీని పద్ధతి ఉందా? మెంబర్షిప్ లేదు, వాడు లేదు, దీనికి రాష్ట్ర కార్యవర్గం లేదు, చర్చలు ఉండవు. ఏదో ఆయన వస్తాడు పోతాడు, అన్నీ కూడా ఇప్పుడు రైతులకి ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా 6 నెలలు ఎక్కువ ఆయనే. మళ్ళీ అంటాడు రైతులకి ధాన్యానికి డబ్బులు ఇవ్వడం 48 గంటల్లో ఇచ్చాం. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి పీపీఐని రద్దు చేసి బహిరంగ మార్కెట్లో 14 రూపాయలకు కొని, ఇది 5 మూలలో దొరికేదాన్ని రద్దు చేసి 14 రూపాయలకు కొని ప్రజల మీద భారం వేసి, ఆ భారం కంటిన్యూ అవుతూ ఉంటే కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు అని చెప్పి బయలుదేరుతాడు. ఈయన చేసిన పని మళ్ళీ ఆదాని కంపెనీతో డైరెక్ట్గా అవినీతి లంచం తీసుకొని వాళ్ళకి 20 సంవత్సరాలు ఆ పీపీఎల్ ఇచ్చి మళ్ళీ కరెంటులో అవినీతి జరిగింది అంటాడు. అలాగే పిల్లలకి 3,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కొట్టి వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోకుండా నానా బాధలు పడ్డారు. పోయినసారి మే జూన్లో మా ప్రభుత్వం 800 కోట్లు రిలీజ్ చేసి ఆ పూచి అంతా తీసుకుంది. ఆ అంచెల వారీగా వాళ్ళు కడతారు, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని పరీక్షలు రానివ్వండి, వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చేయండి అని చెప్పేసి లోకేష్ గారు క్లియర్ కట్గా చెప్పారు. ఇక దాని మీద ఏదో ఏం ధర్నా, అది ఫీజు ధర్నా ఏదో పెడతాడంట రేపు 5వ తారీఖు. కాబట్టి అతనికి పద్ధతి లేదు, పాడు లేదు. వెళ్తాడు, బెంగళూరు వెళ్తాడు, ఆ దాచుకున్న డబ్బులు లెక్క పెట్టుకుంటాడు. మొన్న ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, కోకొల్లలు ఇది అతని హయాంలో జరిగినటువంటి ఎన్నికల్లో మంత్రులకి, ఎమ్మెల్యేలకి మీరు ఏకగ్రీవాలు చేయకపోతే మీకు టికెట్ లేదు, ఏకగ్రీవాలు మీరు చేయలేకపోతే మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇచ్చేయండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఇక వాళ్ళు చేయనటువంటి అరాచకం లేదు. కింద ఏదైనా సబ్మిట్ చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసేయటం, నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని డిస్క్వాలిఫై చేసేయటం, అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓలు ఇవ్వకుండా తిప్పటం. చివరికి ఒక మహిళ అండి జాకెట్లో నామినేషన్ పెట్టుకొని దొంగచాటుకు వస్తే ఆ జాకెట్లో చేపెట్టి కూడా వీళ్ళు నామినేషన్ ఫారం లాగేశారు. అది వెళ్తే తలుపులు వేసి ఉంటుంది. ఎంత అరాచకాలు చేశారండి. పోటీ చేస్తారంటే రాత్రి ఇంట్లో మందు బాటిల్స్ పెట్టి నువ్వు మందు అమ్ముతున్నావు అని చెప్పి పొద్దున్నే అతని మీద కేసు తెనాల్లో. ఇలా 1 కాదు 2 కాదు. ఆ మాచర్లో చూశారు కదా, ఆ కారు మీద మా నాయకులు బోండా తర్వాత బుద్ధ ఇంకైనా వెళ్తే ఆ కిషోర్ అనేవాడు ఇంత పెద్ద దొంగ తీసుకొని ఇక్కడికి వస్తారా మీరు అని చెప్పి వాడిని చైర్మన్ చేశాడు. ఇప్పుడు వాడు కేసుల్లో ఎదుర్కొంటారు. ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఎవరిని పడితే ఆయన చేయటం, అంత రౌడీలు వీళ్ళందరూ. ఇప్పుడు మంత్రి క్యాసినో పెట్టాడు, ఎక్కడ గుడివాడు కొన్ని కోట్లు వసూలు చేశాడు. అది ఎక్కడ దాక్కున్నాడు, ఏ కలుగులో దాక్కున్నాడు, ఆ కొడాలని కనిపించట్లా. కాబట్టి వీళ్ళ అరాచకాలు 4 ఎమ్మెల్యేలని, మా పార్టీ ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టి వాళ్ళకి ఒక్కొక్కడికి 5 కోట్ల రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా తీసేయటం కోసం ఎమ్మెల్యేలని అట్రాక్ట్ చేసి 4 కొన్నాడు. వాడు సిగ్గు లేకుండా అతని ముందు కండువా కప్పుకోకుండా
కారు మాత్రం వైసీపీ జెండా పెట్టుకుని వైసీపీ ఆఫీసులోనే కూర్చొని రాజకీయాలు నడిపారు. వాళ్ళ పిల్లలకి కండవాళ్ళు కప్పారు. రైట్. వాళ్ళ తమ్ముడికో భార్యకో తండ్రికో ఈ దొంగ ఆట కాదు, ఎవరు చూడలేదు. పోయినసారి గతంలో 2014లో గవర్నర్ని కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, నేను గవర్నర్తో మాట్లాడాను, 20 మంది పైగా నాతో టచ్లో ఉన్నారు, నేను అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని పడేస్తాను అంటే కదా 23 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి వచ్చారు. అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని పనిచేసే ప్రభుత్వాన్ని పడేస్తాను అంటున్నాడు కానీ చెప్పి కదా ఆ 23 మంది వచ్చింది. ఇప్పుడు అక్కడ 32 సిఐ పోస్టులు భర్తీ చేస్తే అందులో 30 కమ్మాళ్ళకి ఇచ్చారని చెప్పి అబద్ధం ఆడాడు. ఇది ఢిల్లీలో. ఈ అబద్ధాలు, ఈ మోసాలు అన్ని ప్రజలకు తెలిసిపోయి ఎక్కడ కూర్చోబెట్టాలో ఆడు కూర్చోబెట్టాడు. పాపం అసెంబ్లీకి కూడా రాకుండా ఆ బెంగళూరు ప్యాలెస్ లో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రాజకీయాలు చేస్తారు. దమ్ము ఉంటే షంషీర్గా అసెంబ్లీకి రావాలా, మాట్లాడాలా, అది ఎదుర్కోవాలా. అంతేగాని ఎక్కడో మూల కూర్చొని అక్కడ గొనుక్కుంటూ అందులో ప్రెస్ మీట్ పెడతాడు, అందులో ఈటీవీ వాడు రాకూడదు, ఈనాడు వాడు రాకూడదు, ఏబిఎన్ రాకూడదు, ఆంధ్రజ్యోతి రాకూడదు, TV5 రాకూడదు, ఇవన్నీ రాకూడదని రిస్ట్రిక్షన్ పెడతాడు. అతనికి భజన చేసే టీవీలు పెట్టుకొని మళ్ళీ ఆ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎవరికి అర్థమై చావదు, పాడు లేదు. ఏంటో ఆ పార్టీ ఏంటో, ఆ పద్ధతి ఏంటో అందరూ ఆత్మ పరిశీలన. ఏంటి ఇదేంటి పద్ధతి, ఏంటి ఈ పార్టీ ఏంటి, మెంబర్షిప్ ఉండదు, పాడు ఉండదు. అతను అనుకుంటే ఏదో ఓ గుంపుని నడుపుతాడు. ఎన్నాళ్ళు ఉండదండి అది. ఎందుకంటే ఏలూరులో ఆళ్ళ దాని వెయిటింగ్ లో ఉన్నాడు 3 నెలల నుంచి, అయ్యా నన్ను తీసుకోండి అని చెప్పేది. అలా ఎంతమంది మాజీ మంత్రులు ఉన్నారు, చిట్టా మా దగ్గర ఉంది. వీళ్ళందరూ ఏదో మాట్లాడుతూ టీవీల్లో వచ్చి. రైట్. రామారావు గారు, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కనీసం టీడీపీ వాళ్ళని నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అదే విధంగా ఉందా? అప్పుడు మీ కార్పొరేటర్లను కాపాడుకోలేకపోవడానికి కానీ, లేకపోతే మీరు కనీసం ఎక్కడా కూడా ఎన్నికలో పాల్గొనడానికి సరిపడా సంఖ్యాబలం లేకపోవడానికి కారణం అది కూడా అనుకోవచ్చా? గత స్థానిక సంస్థల ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక, ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్ తట్టుకోలేక సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఎన్నికల్ని కాడి కింద పెట్టాడండి. ఇది రఫీ గారు గుర్తుంచుకోవాలా. రఫీ గారు చెప్పిందే చెప్పడం, మాటలు ఎన్నికలు పూర్తిగా మీరు కాడి కింద వేశారు. ఒకటే రఫీ గారు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పిందే చెప్పడం, సభ్యత్వం లేదు, అది లేదు, ఇది లేదు, ఈ పార్టీ ఏంది ఉండదు, ఎన్ని అనవసరమైనటువంటి అంశాలు మీరు డైవర్షన్. మరలా మీరు కూడా అదే, మీ పార్టీ సిద్ధాంతం ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఉందో మీరు కూడా చర్చల్లోకి వచ్చి డైవర్షన్ చేస్తూ ఉంటారు. అదన ప్రసంగమైనటువంటి అంశాలు, అనవసరమైనటువంటి విషయాలు చర్చకు తీసుకొస్తారు తప్ప, ఏదైతే చర్చకు పెట్టినటువంటి అంశం మీద కూలంకషంగా మాట్లాడేటటువంటి ధైర్యం కానీ, ఆ యొక్క విషయం మీద మీరు స్పష్టంగా మీ యొక్క స్టేట్మెంట్ కానీ ఎక్కడ ఉన్నట్లా గమనించుకోవాలి. మీరు పెద్దరికంగా ఏదైతే ఈరోజు పెట్టినటువంటి చర్చ ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు జరుగుతున్నటువంటి అంశాలు జరుగుతున్నాయా లేదా? ఏదైతే 9 కార్పొరేటర్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు కూడా కనిపించట్లేదు అనేటువంటి అంశం కూడా ఇది వివాదాస్పదంగా ఉంది. అక్కడ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు కొడుకులు ఇళ్ల మీద పడి తన సైన్యంతో దుర్మార్గంగా కార్పొరేటర్ల మీద దాడి చేయటం, సాక్షాత్తు ఒక ఎంపీ ప్రయాణిస్తున్నటువంటి బస్సు కార్పొరేటర్లతో కలిసి ఆ బస్సు మీద అద్దాలు పగలగొట్టి చేస్తా ఉంటే అది మీ కళ్ళకి కనిపించట్లేదా? ఇవన్నీ ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? ఇక్కడ రాజకీయ పక్కన పెడతాం, మీకు కూడా మీ యొక్క క్రెడిబిలిటీ ఉండాలి కదా. మీరు మనిషిగా, వ్యక్తిగా ఆత్మహత్య సదృశ్యం మీకు మీరు ఎట్లా పెట్టుకుంటున్నారు? ఎందుకు రఫీ గారు ఇంత ఇబ్బందికరమైనటువంటి అంశాలను వాస్తవాలను క్రియేషన్ ఎట్లా మాట్లాడతారు? మీ మాదిరిగా అమరావతి ఉద్యమాన్ని క్రియేషన్ చేయించడం వైసీపీ చేయలా, గుర్తుపెట్టుకోండి. మీలాగా రామారావు గారు ఇప్పుడు ఒక సంవత్సరంలో అయితే మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఇవన్నీ జరగబోతున్నాయి. వాళ్ళని ప్రలోభ పెట్టాల్సిన అవసరము లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు, కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. విజయ్ గారు, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఖచ్చితంగా మెజార్టీ సాధించి పార్టీ మళ్ళా పోటీ చేయలేదు. స్థానిక సంస్థల్లో విజయబాట ఎగిరేకపోతే ఈ ఛాలెంజ్ పోటీ చేయదు అసలు. రఫీ గారికి అప్పుడు అక్కడ దాకా దమ్ము చూపించండి. పార్టీ ఉండదు. ప్రజల్లో మీరు Right, ఇచ్చినటువంటి ఒక హామీ కూడా దానికి అమలు పార్టీ చేయాలా? రఫీ గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడండి. గారు follow అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎందుకు ఫాలో అయ్యారు? మీరు రెండింటికి తయారు చేసుకోవచ్చు కదా. ఆయన చెప్పినటువంటి అన్నిటికి కూడా 2000, 3000 కానీ ఒకటి రామారావు గారు, ఇప్పుడు మనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కనీసం ప్రతిపక్ష హోదానే దక్కలేదు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తారు. ఇంతకుముందు ఉప లక్ష్మణ్ గారు కూడా అదే చెప్పారు. కానీ అదే విధంగా గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. కానీ మీరు గెలవదని అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అండి. ఇల్లు మోసగాళ్ళు, ఎమ్మెల్సీ పోటీ చేయవచ్చు కదా, వీళ్ళు 3 చోట్ల మోసగాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి రామారావు. ఇక్కడ చేశారు. రైట్, రైట్. రఫీ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. ఇక్కడ ఒక్కటే అండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైట్, ఒకటేనండి. రఫీ గారు. వీళ్ళ యొక్క టైం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పోటీ చేయమనండి. దక్షిణంలో కానీ ఎమ్మెల్సీ పోటీ చేయమనండి 3 చోట్ల. రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకున్నామండి. ఇది కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి యాక్ట్ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేస్తున్నారు. దీన్ని ఏం చేశారు? మేము ఆ యాక్ట్ చేస్తామన్నారు. Right. దీనికి లోకేష్ గారు ఉద్యమం స్టార్ట్ చేసేది ఎవరి ద్వారా? ఏ ఒక్క రైతు కూడా మాకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్పి రాలేదు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా రైతులు మొగ్గుతున్నారు ఈ కోర్టుల చుట్టూ తిరగలేక. లాయర్లు కానీ దాని మీద మీరు ఇదే విషయం మీద మీరు ప్రచారం కూడా చేశారు ఎలక్షన్స్ లో. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రజల్లోకి వెళ్ళారు. అయినా సరే ఎందుకు నమ్మలేదంటారు? రైట్. ఇక్కడ రఫీ గారు ఒక్క నిమిషం అండి, ఆయన కూడా మాట్లాడండి. రైట్. ఇక్కడ మసిబూసి మారేడు కాయ చేసినటువంటి విధానం మనకు స్పష్టంగా అర్థం. ప్రజల్లో ఎందుకంటే వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్సీ అమ్మఒడి పథకాన్ని విమర్శించినటువంటి వీళ్ళు వినండి రఫీ గారు. రఫీ గారు దయచేసి మీరు ఆపండి ఇది. ఒకటే మాట చెప్తున్నా. రైట్. ఎమ్మెల్సీలో పోటీ చేయండి. వైఎస్ఆర్సీపీ వాస్తవాలు మాట్లాడితే మీకు భయం, మీకు వణుకు. ఏం భయం లేదు. మీరు ఎమ్మెల్సీలో పోటీ చేయండి. రైట్ మాట్లాడండి రఫీ గారు ఈ ప్లీజ్. టైంలో మేము మాట్లాడలా. ఇక్కడ ఒక అంశం గమనించండి. రైట్. వీళ్ళు గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా, 2014 నుంచి 19 ఇదే కూటమి ప్రభుత్వం. ఎక్కడ వీళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలు ఎక్కడ కనపడలేదే. అప్పుడు ఏం చేశారు? 2,50,000 కోట్ల 5 సంవత్సరాల్లో డిపిటి పద్ధతి ద్వారా ప్రజలకు నేరుగా పేదరికం తొలగించాలనేటువంటి ఆలోచన విధానంతో అరులైనటువంటి ప్రతి ఒక్కరికి జనసేన చూడలేదు, టీడీపీ చూడలేదు, బీజేపీ చూడలేదు, అందరికీ ఇచ్చాం. మా నాయకుడు ఎన్నికల కోసం, రాజ్యాధికారం కోసం చేస్తే మీరు భూస్థాపితం అవుతారు. అది మీకు అందరూ తెలుసు. ఆయన ఒక నిబద్ధతతోటి తాను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారు దాన్ని కట్టుబడి ఏదైతే అలవికాని హామీలకు పోకుండా ఉన్నాడు కాబట్టి ఈ రోజు కూటమి కట్టుకొని ముగ్గురు పరోక్షంగా మరొక ముగ్గురు కలిసి మరలా దీనికి సంబంధించి ప్రజా సంఘాలను కూడా మభ్యపెట్టి మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చింది. అది వాపు చూసి బలుపు అనుకుంటే ఖచ్చితంగా మీకు మాత్రం చంపపెట్టుంది. రేపు స్థానిక సంస్థల్లో నిజంగా మీరు చిత్తశుద్ధితో ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపండి. రామారావు గారు రఫీ గారు ఏం చెప్తారంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండి దమ్ముంటే అని అడుగుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కాదండి. ఇక్కడ అంశం బొత్స సత్యనారాయణ గారు కూడా ఎమ్మెల్సీ పోటీ చేశాడు. అక్కడ ఎందుకు పోటీ? గెలవండి, మీరు దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవండి. గెలిచిన కానీ ఒకటి రామారావు గారు ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు కదా. ముఖ్యంగా జగన్ నాయకత్వం మీద ఏమన్నా వాళ్ళకేమన్నా అపోహలు ఉన్నాయా? నిజంగా మీరు చెప్తున్నట్టు ఏ భయపెట్టో చేయడానికి వాళ్ళు చిన్నపిల్లలేం కాదు. నిజానికి పార్టీని నమ్ముకుని ఉంటే ప్రతిపక్షంగా పోరాడొచ్చు, చేయొచ్చు. కానీ వీళ్ళంతా కూడా ఏదో కారణాలతో వెళ్ళిపోతున్నారు. అధికారం కోసం వెళ్ళిపోతున్నారా, లేకపోతే జగన్ మీద నమ్మకం లేక వెళ్ళిపోతున్నారా అనే విషయాన్ని మీరే తెలుసుకోవాలి. ఎలా చూస్తారు మీరు దాన్ని? ఇప్పుడు ఒక విషయం అండి, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక రాష్ట్రంలో జరిగినటువంటి దమనకాండ, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇళ్ల మీద దాడులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు, ఎంత రక్తపాతం, మర్డర్లు, మానభంగాలు, అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో కనీసం ఆత్మహత్యలు, వీళ్ళు సాధించినటువంటి ప్రగతి, ఆత్మహత్యలకు దిక్కు లేదు. రాష్ట్రపతి పాలన అందించడానికి ఏదైతే కారణాలు కావాలో వాటికంటే మించినటువంటి కారణాలు ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపోయినటువంటి బియ్యం, ఇసుక, అట్లాగే మద్యం మాఫియా, ఏదైతే బెల్ట్ షాపులు పెట్టారు, గ్రౌండ్ లో ఇవన్నీ అన్ని ప్రభుత్వాలలో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ
పుంజుకునే పరిస్థితి కనిపిస్తుంది. అది స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, రాబోయే రోజుల్లో పార్టీ పునర్నిర్మించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా చూస్తూ ఉన్నాం మనం, జనసేనకో లేకపోతే టీడీపీకో వలస వెళ్ళిపోతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో పార్టీ నడపడం చాలా కష్టమనే విషయాన్ని అటు జనసేన కానీ టీడీపీ కానీ చెప్తున్నమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎట్లా వచ్చిందంటే ఎన్టీ రామారావు ఎన్ని పోటీ పొడిచారండి. ఎన్టీ రామారావు మీద చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూలు చూడండి ఏం మాట్లాడారు. నిజమే రామారావు గారు, మీరు వెన్నుపోటు పొడిచారని చెప్తున్నారు కదా. ఒక్క నిమిషం రఫీ గారు, మీరు రామారావు గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం అండి. నిజానికి ఎన్టీ రామారావుని వెన్నుపొడిచి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని చెప్తున్నారు. సరే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. సరే, తర్వాత ఇన్ని టర్మ్స్ సీఎంగా చేశారు. ప్రజాభిమానం లేకపోతే ఆయన సీఎంగా గెలుస్తారా నిజానికి? ఎక్కడ ప్రజాభిమానం సార్? ఇప్పుడు ఒక్క విషయం, 2014-19లో కూటమి కట్టి మాయ మాటలతో వచ్చారు. ఆ రోజు కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కు కదా, కూటమి కట్టడం తప్ప? అదేమన్నా రాజ్యాంగ విరుద్ధమా? అట్లాగే ఇతను క్రెడిబిలిటీ లేదని పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని, బీజేపీ అడ్డం పెట్టుకొని దుర్మార్గమైనటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగినాయండి. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి వీళ్ళు ఎలక్ట్ అయ్యారు అనుకుంటున్నారా? ఇక్కడ ఒక అంశం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 4వ తరం కదండి. ఈ రఫీ గారిని చంద్రబాబు చేసినటువంటి ఒక మంచి పని చెప్పానండి, ఒక్క గుర్తుంచుకునే పని ఏమి చేయకుండానే 4వ ముఖ్యమంత్రిగా వచ్చారంటారా? కానీ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ కానీ ఈ విధంగా చూస్తుంటే ఒక్కటంటే స్టాండర్డ్ పని కానీ ప్రజల్లో గుర్తుండిపోయే పని ఒకటి చేశారు. ఓన్లీ అంకెలు మ్యాజిక్ అనమాట. ఇక్కడ మ్యాథమెటికల్ స్ట్రక్చర్ లో వీళ్ళు అంకెలు లెక్కేసుకొని 3-4 పార్టీలు కలవడం, ఒక 2-3 పార్టీలని వెనకబెట్టుకోవడం, మళ్ళా కొన్ని పార్టీల చేత జగన్మోహన్ రెడ్డి చేయడం, కొన్ని సంఘాలకు అడ్డం పెట్టుకోవడం, రెచ్చగొట్టి రాష్ట్రంలో రాజకీయం చేశారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లు ఉన్నాయి. ఈ పార్టీ 40 కాదు 35% నేను నిరూపించండి తెలుగుదేశానికి. ఇక్కడ ఒక రకమైనటువంటి విధానంతో ఎంప్లాయీస్ రెచ్చగొట్టారు. ఈ రోజు మెగా డిఎస్ అని చెప్పారు, 20,000 పోస్ట్ ఇస్తామని చెప్పారు. ఒక్క పోస్ట్ ఇచ్చినటువంటి దాఖలా లేదు. ఈ రోజు నోటిఫికేషన్ ఉంది. చెప్పండి, వీళ్ళు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మేము ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఈ రోజు 4,000 కోట్ల బడ్జెట్ అయిపోయింది. అదే 1,40,00,000 మంది కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి అర్హులుంటే వీళ్ళు బడ్జెట్ 4,000 కోట్ల కానీ 800 కోట్ల బడ్జెట్ లో పెట్టారు. దాంట్లో మళ్ళీ ఎన్ని కోతలు ఉంటాయో తెలియదు. వీళ్ళ యొక్క మోసపు మాటలు, అట్లాగే ఫ్రీ బస్ కానీ, అట్లాగే రైతులకు సహాయం కానీ పెట్టారు. అసలు 2014 నుంచి 2019 వరకు కూడా ఏదైతే రుణమాఫీ సహాయం లక్ష్మణ్ గారు మీరు ఎలా చూస్తారు? చిన్ని స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీల వరకు కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. నిజంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికైన నేతలు ఎవరూ కూడా ఆ విధంగా వ్యవహరించట్లేదు. దీన్ని ఎలా చూడాలి అసలు? నిజంగా ఫిరాయింపుల చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిగ్గా అమలు చేయలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఫిరాయింపుల చట్టంలో ఎమ్మెల్యేల వరకు 2/3 వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉంటుంది. అంటే ఏమి, లెజిస్లేటివ్ పార్టీనే ఇంకో పార్టీలోకి విలీనం చేసేటువంటి చట్టం అందులో ఉంది. అందువల్ల అది ఉపయోగించుకొని చాలా మంది ఈవెన్ రాజ్యసభ సభ్యులు కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో. సునా చౌదరి, రమేష్ వీళ్ళందరూ కూడా అప్పుడు విలీనం చేసేసారు బీజేపీలో. అందువల్ల అదివే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో అలాంటి ప్రొవిజన్ ఏం లేదు, వెళ్ళిపోతున్నారు అంతే. ఇది నీతి నియమాలకు సంబంధించి రాజకీయాలు అంటే ఇవాళ మనం ఎక్కడ చూస్తాం? స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న నీతి నియమాలు ఇప్పుడు ఉన్నటువంటి నీతి నియమాలకు ఏమైనా సంబంధం ఉందంటే ఏమీ లేదు. అది సిద్ధాంతపరంగా మా పార్టీలో అవినీతి ఉండదు, అక్రమాలు ఉండవు, నీతిగా ఉంటామని చెప్పి బీజేపీలోనే జరుగుతూ ఉంటే ఇంకా మిగతా పార్టీలో జరగవా? సరే, కమ్యూనిస్ట్ పార్టీలు అంటే వాళ్ళ యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది. అందులో కూడా ఎప్పుడు ఒకప్పుడు నీతిని చేస్తున్న నాయకులు ఇవాళ అందులో కూడా లేరు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా పెద్దగా అవసరం లేదు. కానీ ప్రధాన పార్టీలు, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలు మాట్లాడుకోదలుచుకుంటే ఎవ్వరు కూడా ఇప్పుడు చూడు, ఒక దిక్కు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతూ ఉంటే 4 రోజులు సమయం పెట్టుకొని పోలింగ్కు ఆపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
అంటే వాళ్ళకి టికెట్ రాలేదనుకోండి, టికెట్లు ఇవ్వని వాళ్ళు వెళ్ళి బీజేపీలో చేరారు. ప్రజెంట్ ఎమ్మెల్యేలే వాళ్ళు. అవును. మరి ఏం చెప్పాలి దానికి? ఉమ్. అందువల్ల ఇక్కడ ఏ రాజకీయ పార్టీని కూడా నిందించే అవకాశం లేదు, తప్పుపట్టే అవకాశం లేదు. అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి. అధికారమే పరమావధి. అది ఇప్పుడు రాజకీయ పార్టీలకి. ఉమ్. దానికి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. చట్టాలు, ఎన్నికల సంస్కరణలు రావాలి, కఠినమైనటువంటి చట్టాలు ఉంటే తప్ప భయం అనేది ఉండదు. పార్టీలు మారుతారు. సో ఒక డౌట్ ఉంది పార్టీ లక్ష్మణ్ గారు, మారితే నిజానికి విప్ జారీ చేశాం, విప్ జారీ చేస్తున్నాము, ఖచ్చితంగా మా సంబంధిత పార్టీకే ఓటేయాలని చెప్తున్నారు, విప్ని ధిక్కరిస్తే అనర్హులుగా ప్రకటిస్తామని చెప్తున్నారు. మరి ఈ విప్ అనేది ఎందుకు పనిచేయదంటారా? విప్ జారీ చేయడం అనేది ఏం విప్పులు పనిచేస్తున్నాయి? విప్పు జారీ చేస్తారు. విప్పు జారీ చేస్తే విప్పు జారీ చేస్తే ఏమవుతుంది? అక్కడ వచ్చి ఇతర పార్టీలకు ఓటు వేస్తే, ఇతర పార్టీ అభ్యర్థులకు ఎవరికైనా అది విప్పు వర్తిస్తుంది. అది చర్యలు ఎవరు తీసుకోవాలి? మరి చైర్మన్ తీసుకోవాలి. తీసుకుంటాం. వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన ఆయన చైర్మన్ అయ్యాడు అనుకొని తీసుకుంటాడు ఆయన? తీసుకో. మళ్ళీ కోర్టు పోవాలి. కోర్టులు తెలుస్తున్నాయా? కోర్టుల్లో కూడా విపరీతమైన జాప్యం నడుస్తుంది. కోర్టుల్లో కూడా. అందువల్ల ఇక్కడ చట్టాల్లో పూర్తిగా కఠినమైనటువంటి ఇవి అమలు చేయాలి. సెక్షన్లు అమలు చేస్తే, అంటే అందులో పెట్టాలి. అప్పుడు కానీ భయం అనేది ఉండదు. నీతి నిజాయితీ ఉంటే ఎవరైనా, ఒకప్పుడు చూశారు కదా, తరిమేల నాగిరెడ్డి అనే ఆయన ఎమ్మెల్యే అయినా కూడా సిద్ధాంతానికి లోబడి చిన్న అవినీతి కనిపిస్తే నేను ఇందుకు అర్హుడని కానని రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నాకు అవసరమే లేదు పోస్ట్. అలాంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయా? లేవు కదా, చూస్తున్నా కదా. ఇప్పుడు ఎంత నీతిమాలిన పని అంటే, నీవు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యి దానం నాగేంద్ర, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి మారి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కు మారి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పార్లమెంట్ ఒక తిక్కు బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి నువ్వు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటూనే బీఫామ్ ఎలా ఇస్తాను కాంగ్రెస్ పార్టీది ఎంపీకి? కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీకి నైతిక విలువలు ఉన్నాయా? దాని నాగేంద్రకు నైతిక విలువలు ఉన్నాయా? ఎవరికి ఉన్నాయి చెప్పండి? నేనైతే ఎప్పుడు వినలేదు ఇలాంటి పరిస్థితి. మళ్ళీ అది ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటిన్యూ అవుతున్నాడు, కాంగ్రెస్ తో అసోసియేట్. కానీ దానం నాగేంద్ర ఇప్పటి వరకు అయితే ప్రతిపక్ష పార్టీలో దాఖలాలు లేవు. ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా అధికార పార్టీలోనే ఉంటాడు ఆయన. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇక్కడ చట్టంలో లోపం ఉంది అని చెప్పడానికి దాని ఉదాహరణ చెప్పాను. చట్టంలో సక్రమంగా చట్టం ఉండింటే అతను ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీలో బీఫామ్ తీసుకుంటాడండి. అంటే చట్టంలో లోపాలు ఉండబట్టే కదా. అందుకని ఎన్నికల సంస్కరణలు రావాలి. దానికి సంబంధించి ఒక కమిటీ వేసి కొన్ని ప్రతిపాదనలు వచ్చినా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా వెనకడుగేస్తున్నది. ఎందుకు? వాళ్ళకు అవసరమే, వాళ్ళకు ఫిరాయింపులు కావాలా? మళ్ళీ ఎందుకు బిల్లు పెట్టలేదు ఇప్పటి వరకు? దాన్ని 6 సంవత్సరాలు అయింది ఆ అమెండ్మెంట్, అవన్నీ ఆ సంస్కరణలకు సంబంధించిన ప్రతిపాదనలు అంది ఎలక్షన్ కమిషన్ కు. ఏం బుట్టదాఖలు చేశారు? దాన్ని అడుగుతున్నాయా రాజకీయ పార్టీలు? వాళ్ళు బుట్టదాఖలు చేశారు అనుకున్నాం. ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయా? డిమాండ్ చేస్తున్నాయా? బయటికి అవన్నీ పెట్టండి బిల్లని? లేదు, సైలెంట్గా ఉన్నారు వీళ్ళు కూడా. వీళ్ళకి అవసరము. అందువల్ల ఇక్కడ రాజ్యాంగంలో ఏవైతే కొన్ని సెక్షన్లు ఉన్నాయో అవసరమైనప్పుడు మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాజకీయ పార్టీలో చేరావు, గెలిచావు, నీకు ఇష్టం లేదు ఇంకో పార్టీ చేరాలనుకుంటే పదవికి రాజీనామా చేసి శుభ్రంగా పోయి ఆ పార్టీలో చేరు. ఎవరు అద్దరు, దాన్ని తప్పపడడానికి లేదు. ఎందుకంటే మంచి ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా చేరొచ్చు, తప్పులేదు. కానీ నువ్వు ఏ బీఫామ్ తీసుకుని ఏ పార్టీ మీద గెలిచావో ఆ పదవిలో ఉంటూ వేరే పార్టీలో ఎలా చేరుతారు? దీనికి ఏమైనా రాజకీయ పార్టీ దగ్గర సమాధానం ఉందా అంటే ఏ పార్టీ దగ్గర సమాధానం లేదు. ఏ పార్టీ దగ్గర కూడా లేదు.
రైట్. రఫీ గారు, ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ఏలూరు ఇలాంటి చోట్ల మీకు బలం లేకపోయినా వైసీపీ వాళ్ళు మీ దాంట్లోకి వచ్చేస్తున్నారు కనుక మీరు ఆహ్వానిస్తున్నారు, గేట్లు ఓపెన్ చేశారు, అదంతా బాగానే ఉంది. నందిగాం విషయానికి వస్తే మరి చైర్మన్ పదవికి ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది? అటు తంగిరాల సౌమ్య కానీ ఇటు కేసినేని చెన్నైకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. కానీ ఈ విషయంలో అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, రేపటికి వాయిదా పడింది. ఎలా చూడాలి? అంతర్గత పోరు ఎక్కువగానే ఉందా టీడీపీలో? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు లక్ష్మణ్ గారు ఒక మంచి మాట చెప్పారు. చైర్మన్ మేయర్లకి నేరుగా ఎన్నికలు పెట్టాలి, ఈ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నుకునే విధానం వల్ల ఈ రకమైనటువంటి జరుగుతున్నాయని చెప్పేసి చెప్పారు. లక్ష్మణ్ గారికి గుర్తుంది అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారు ఈ వీళ్ళకి నేరుగానే ఎన్నికలు పెట్టారు, మేయర్కును చైర్మన్. అయ్యే జరిగినాయి. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా జిల్లా లెవెల్లో నేరుగా ఎన్నికలు పెట్టాడు రామారావు గారు ఆయన ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మున్సిపల్ చైర్మన్లకును మున్సిపల్ మేయర్లకి నేరుగా పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఏం చేశారంటే ఆ పద్ధతి తీసేసి మళ్ళీ ఈ కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకోవటం, కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నుకోవటం, ఈ పద్ధతి మార్చాడు 2005లో. మార్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ అవిశ్వాస తీర్మానాలు 2.5 సంవత్సరాలకు ఒకసారి పెట్టాలని చెప్పి మళ్ళీ దాని బిల్లుని మార్చారు. మొన్న ఈ మేయర్లందరినీ చైర్మన్లందరినీ కూడా మన పార్టీలోకి లాగేద్దాము, ఈ అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి దాన్ని సడలింపు చేయడం చెప్పి మా పార్టీలో కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి చెప్తే వద్దు, అవసరం లేదు, మనం అలా 1 ఇయర్ ఉన్న ఎన్నికలు, 1 ఇయర్ తర్వాత ఎలాగో మన పార్టీ వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఆ మేయర్లని చైర్మన్లని మన పార్టీలోకి పిలవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఏది ఈ డిప్యూటీ మేయరు, డిప్యూటీ వైస్ చైర్మన్లకి ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న చోట ఇది జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశం కాదు. పైగా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో ఆమె జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి క్యాండిడేట్. ఆయనే రఫీ గారు జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఏం మాట్లాడి ఎందుకు రఫీ గారు అబద్ధాలు మాట్లాడతారు? కేంద్రానికి సూచించాడు. అబద్ధాలు చెప్తారు. ఆమె చీఫ్ సెక్రటరీగా ఉంది, రిటైర్డ్ అయింది. ఆమెను తీసుకుని కేంద్రానికి ఆమె పేరు సూచించాడు, ఈమెను పెట్టండి రాష్ట్ర ఎన్నికల పార్టీలు నాయకులు. ఇప్పుడు విజయవాడలో కేసినేని సౌమ్య అనుకుంటాం, అది కేసినేని నాన్నగారి కూతురు, ఆమె రాజీనామా చేసింది కార్పొరేటర్ గా. అది నోటిఫై కూడా చేశారు. ఇంతవరకు అక్కడ ఉప ఎన్నికలు జరపట్లేదు. ఆమె ఏం చెప్తాం మరి? ఇవన్నీ కూడా ఎవరు 3 పేర్లు పంపిస్తే ఒక పేరు సెలెక్ట్ అవుతుంది. ఈమె పేరే పంపించాడా ఆయన, పై నుంచి అదే వచ్చింది. ఇప్పుడు మనం చూడలే, గతంలో 15వ నెంబర్లో ఉన్నటువంటి రెడ్డి గారిని తీసుకెళ్లి ఇన్ఛార్జ్ డీజీపీగా పెట్టింది, రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ డీజీపీగా పెట్టాడు. జూనియర్ అయినటువంటి జవహర్ రెడ్డి గారిని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీగా పెట్టాడు. మొత్తం రెడ్లతోనే కదా నింపాడు. ఈ రామారావు గారు ఇలాంటి వాళ్ళకి ఎక్కడ వచ్చి అవకాశాలు ఏదో పడి ఆ లైట్ను మింగుదామని చెప్పి పురుగుల్లాగా వెళ్తాం తప్పితే ఈయనకి ఎక్కడ వచ్చింది? అంతా రెడ్లే కదా పార్టీలోనూ బయట మొత్తం ఆనే కదా దోచుకుంది కానీ నడిపింది. కానీ 40 మంది సలహాదారులు ఉంటే 25 మంది రెడ్లే. దాంట్లో మొత్తం రెడ్లతో నింపి పార్టీని భ్రష్టు పట్టిస్తే ప్రజలు ఇదేం కులపాలని చెప్పి ఓడిచ్చారు. ఎక్కడ ఎవరికి ఇచ్చాడు? 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టాడు. వాళ్ళకి ఏమైనా గౌరవం ఇచ్చాడా? ఒక కుర్చీ వేశాడా? తిరుపతిలో ముఖ్యమంత్రి చేతులు ఒక్క నిమిషం ఆయన తిరుమలలో ఫంక్షన్ జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని నుంచున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు.
ప్రోటోకాల్ అది గవర్నమెంట్ ఫంక్షను. ప్రోటోకాల్ ఉప ముఖ్యమంత్రిని గౌరవ ఊరిగా 5గురికి ఇచ్చాడు. 4 తీసుకోవడానికి కూడా ఉపయోగించారు. ఇవాళ మా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఉన్నాడంటే సీల్ ద షిప్ అంటంతోనే మొత్తం అక్కడ దొంగ కదిలి బియ్యం రావడం ఆగిపోయింది. రెండోది ఆ పోర్ట్ అసలు ఎవరు ఎక్కడి నుంచి లాక్కున్నారు, ఎవరు తుపాకీ పెట్టి తీసుకున్నారు, తర్వాత మళ్ళీ ఎందుకు ఎవరి దాళ్ళకి అప్పచెప్పారో మొత్తం వచ్చింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే పవర్ ఏంటో మేము చూపించాం. ఈ లేవలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళకే తెలియదు. ఒక 2.5 సంవత్సరాలు ఒక 5 మందిని, 2.5 సంవత్సరాలు ఇంకో 5 మందిని ఊరికినే ఆ కథ నడిపిందంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి 5 రెడ్లని రాష్ట్రం చేసి ఆయన నడిపాడు. మీరు ఈ జనం ఏంటి? మాట్లాడాల్సి వచ్చింది. ఏబి వెంకటేశ్వర ఇప్పుడు జనం రఫీ గారు, చూశారు. ఏబి వెంకటేశ్వర జనం మాట్లాడినందుకు మరి ఇంతకుముందు ఎప్పుడు మన మీద పరిపాలన రైట్, టైం తక్కువ ఉంది రఫీ గారు. ఫైనల్ గా రామారావు గారు, ముఖ్యంగా ఏదేమైనా కూడా ఎన్డీఏలోకి వెళ్ళడానికి కార్పొరేటర్లు కానీ అందరూ రెడీగా కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరి రాబోయే రోజుల్లో అయినా సరే మీ పార్టీ చెప్పండి. విజయ్ గారు ఖచ్చితంగా పార్టీ ఒక నిబద్ధతతోటి, ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో, ప్రజాస్వామ్య విధానాలతోటి, గెలిపోవటములతో TV5 ఏదైతే మీడియాలకు అనుకూలంగా ఉందని బీఆర్ చైర్మన్ చేయము, తీసుకొచ్చి చేయము. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తే ఆయనకు ప్రమోట్ చేసి తీసుకొచ్చి పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వ్యక్తిని తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకోవడం ఎందుకు? కోడి కత్తి కేసులో వీళ్ళకి అనుకూలంగా చేసినందుకు, ఆ రోజు వ్యంగ్యాస్త్రాలు సంధించినందుకు. ఈ రకంగా మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసినటువంటి వ్యక్తులకు మీరు పదవులు ఇచ్చి పబ్బం గడుపుకోండి. ప్రజలంతా గమనిస్తున్నారు. రైతులు రైతులు ఈ రోజు ఎంఎస్పీ ధర అండి, గతానికి ఇప్పుడు పోలిస్తే రాష్ట్రంలో రైతులు అల్లకల్లోలం అవుతున్నారు. దాని గురించి పట్టించుకొని వీళ్ళకి రాజకీయాలకు కావాలా? రామారావు గారు, మన టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు, అలాగే రఫీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అలాగే గోపాల లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.